Cancer Healer Center, a new beginning. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రావన్నారు సీఎం రేవంత్. ఉప ఎన్నికలు వస్తాయంటూ కొందరు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, కానీ అది జరగదన్నారు. గతంలో ఉన్న చట్టాలే ఇప్పుడు ఉన్నాయని, గతంలో ఉన్న సాంప్రదాయాలనే ఇప్పుడు కూడా పాటిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే కొన్ని గుంట నక్కలు అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నాశనమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర ఆదాయం తగ్గుతూ మంత్రుల ఆదాయం పెరుగుతోందన్నారు. హెలికాప్టర్లో షికార్లు చేసే మంత్రులకి ఎండిన పంటల్ని పరిశీలించే సమయం లేదన్నారు జగదీష్ రెడ్డి. రైతులు ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. చందుర్తిలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో గొడవ తలెత్తింది. జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ని అడ్డుకున్నారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే వర్మని పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎం ఆదేశాలిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలో అధికారులకి పూర్తి అధికారాలు ఇవ్వాలన్నారు చంద్రబాబు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పలువురు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కేబినెట్ విస్తరణలో మాదిగలకి అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఇదే అంశంపై మంత్రులు ఉత్తమ్ భట్టిని కలిసి లేఖను అందజేశారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ పెద్దలు 30% కమిషన్లు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్లు తీసుకుంటున్నట్లు నిరూపించాలంటూ కేటీఆర్ కి సవాల్ చేశారు. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత సర్కార్ 1,00,000 రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్నికల సమయంలో సగం మందికే రుణమాఫీ చేశారన్నారు. రుణమాఫీ చేయకుండానే బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు తుమ్మల. తొలి పంట కాలంలోనే తాము 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశామన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ధరణి వ్యవస్థ పనిచేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. అందులోనే డేటా ఆధారంగానే రైతు భరోసా ఇచ్చారన్నారు. ధరణి చట్టం తీసుకొచ్చి అనేక మంది భూ హక్కులు కాలరాశారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి. పేదల భూముల్ని వారి నుంచి లాక్కునే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పద్దులపై మాట్లాడమంటే గత పద్దుల గురించి బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహించారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలు తమ సభ్యులకే వర్తిస్తాయా లేక సభలో ఉన్న వారందరికీ వర్తిస్తాయా అని అడిగారు తలసాని. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ సభ్యులు గత ప్రభుత్వమనే చెప్తున్నారని గుర్తు చేశారు తలసాని. నల్గొండ జిల్లా నకరేకల్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. నకరేకల్లోని 10th క్లాస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిందితులతో మున్సిపల్ చైర్మన్ రజితకు సంబంధాలున్నాయని ఆయన ప్రస్తావించారు. కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేశారంటూ పోలీసులకి ఫిర్యాదు చేశారు రజిత. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఘటనలో 6 మృతి చెందారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రొక్లైనర్లతో శిథిలాల తొలగింపు చేపట్టారు అధికారులు. శ్రీకాళహస్తి హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు. 1,00,000 రూపాయలకి పైగా నగదుతో లావణ్య అనే మహిళ పట్టుబడింది. సేవకురాలిగా శ్రీకాళహస్తి హుండీ లెక్కింపులో పాల్గొంది లావణ్య. పోలీసులు లావణ్యని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీ ట్రస్టులకి భారీగా విరాళాలొచ్చాయి. 9 రోజుల్లో వివిధ ట్రస్టులకి 26,85,00,000 విరాళం అందినట్లు టీటీడీ తెలిపింది. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూపై స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 2 మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మరో 6 కోసం రెస్క్యూ కొనసాగిస్తున్నారు. అచ్చంపేట మండలంలో రేపు ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉండగా నిన్న రాత్రి 7 ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు. అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎంపీపీ ఎన్నిక జరగకూడదన్న ఉద్దేశంతోనే ఎంపీటీసీల్ని కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గంపేటలో సాయి కోల్డ్ స్టోరేజ్ కూలింది. 2 రోజుల క్రితం కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి పూర్తిగా ధ్వంసమైన స్టోరేజ్ గోడౌన్ అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే అధికారుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది.
టీవీ9 కథనాల వల్లే తమకు ధైర్యం వచ్చిందని, నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. కథనాల ప్రసారం చేసిన టీవీ9 కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి జిల్లా ఏటపాక మండలంలో దారుణం జరిగింది. బాడిసవారి గుంపుకు చెందిన 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు 38 ఏళ్ల చిట్టిబాబు. ఈ నెల 18న ఘటన జరగగా ఆలస్యంగా పోలీసులకి ఫిర్యాదు అందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. నిర్మల్లోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొండా శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఈవో భూమన్నకి నోటీసులు అందజేశారు. గత ఏడాది అక్టోబర్లో నూతన పాలక వర్గం బాధ్యతలు చేపట్టిన నుండి భక్తుల కానుకలు, విరాళాల లెక్కలు 5 రోజుల్లో చూపించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా పెద్ద సముద్రాల్లో మంచినీటి కోసం మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 10 రోజులుగా మంచినీరు రావడం లేదని గ్రామ కార్యదర్శికి చెప్పిన స్పందన లేదన్నారు మహిళలు. ఈ ఆందోళనతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. తల్లి స్నానానికి వెళ్లి వచ్చేసరికి బకెట్లో శవమై కనిపించింది పసికందు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా అనపత్తి కాలువలో పడి శివ అనే యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. వరంగల్ మోడల్ బస్టాండ్ నిర్మాణం కోసం బాంబులతో పేలుస్తున్నారు. బండరాళ్లు ఎగిసిపడి భూపాల్పల్లి డిపోకు చెందిన బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. వరంగల్లో ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న 3 అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి ₹1,58,000, 5 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పాలకుట్టి శివారు దద్దపల్లి వాగులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడి గుడ్డుతో పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. భ్రమరాంబికాదేవిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారు కన్నడ భక్తులు. భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు. భూపాల్పల్లి జిల్లా రామకిష్టాపూర్ శివార్లో లారీ అదుపు తప్పి పొలంలో బోల్తా పడింది. లారీ కింద చిక్కుకుని 2 మహిళలు మృతి చెందారు. ఏపీలో ఎండలు మండుతున్నాయి. రేపు 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేస్తోంది. రాయ్పూర్, కిలాయ్లోని పలు నివాసాల్లో తనిఖీలు జరిగాయి. భారత్లో ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. 10,50,000 బూత్లని ఈసీ ఏర్పాటు చేస్తుందన్నారు. బూత్ స్థాయి అధికారులకి తాము మొదటిసారిగా ట్రైనింగ్ ఏర్పాటు చేశామన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. 1,00,000 బూత్ స్థాయి అధికారులకి శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. మెట్రో పిల్లర్లపై పోస్టర్లు, హోర్డింగ్లు అతికించకూడదని ఆదేశించారు. ఢిల్లీలోని మెట్రో పిల్లర్లని పరిశీలించిన సీఎం మెట్రో పిల్లర్లపై ఉన్న పోస్టర్లు, హోర్డింగ్లని తొలగించాలని ఆదేశించారు. ఢిల్లీలో అమిత్ షాతో సమావేశంపై స్పందించారు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి. కేవలం ప్రజల సమస్యల గురించి చర్చించడానికే ఢిల్లీకి వచ్చానన్నారు. ఇది కూటమికి సంబంధించిన సమావేశం కాదన్నారు పళనిస్వామి. ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ జడ్జిమెంట్ చాలా అమానవీయంగా ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒడిశా అసెంబ్లీ బయట హై డ్రామా నడిచింది. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. లోనికి అనుమతించకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యేలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేసి తరలించారు పోలీసులు. గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో 40 మంది స్కూల్ విద్యార్థులు బ్లేడ్తో చేతులు కోసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థులు డబ్బులకి పందెం వేసుకుని బ్లేడుతో చేతిపై ఘాట్లు పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమాపై మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాదికి జరగబోతున్నాయి. Cancer Healer Center, a new beginning.